వెళ్ళి ఎక్కడికి 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 వెళ్దాం? బయటకా? వెళ్ళు వెళ్ళు, నేను రాను. పడుకోదా పద 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 వెళ్ళు మరి వెళ్ళు బయట తీసుకోవట్లేదని. అక్కడ వద్దు, అక్కడ ఎండ ఎండ. అమ్మో బాబాయ్, ఎండ బాబాయ్. అమ్మో బూ లోనికి వెళ్ళిపోతుందా? ఎండన్నా కళ్ళు మండిపోతున్నాయి. లోనికి వెళ్ళిపోతుందా? ఇటు 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 వెళ్ళిపోతుందా? ఇటు లోనికి వెళ్ళిపోతుందా? ఎలాగా అటు ఎండ. అమ్మో సైకిల్ కావాలి. నొప్పి వచ్చేసినాయి కళ్ళు, కళ్ళు మండిపోతున్నాయి. చిన్నాడు వచ్చిన వచ్చి వచ్చి అమ్మో ఎండ వద్దు వద్దమ్మో ఎండ వద్దు. సైకిల్ దొక్కుదామా? సైకిల్ లాంగ్ తీసుకెళ్తున్నాం. ఇక్కడ దొక్కుతాం. సైకిల్ లాంగ్ తీసుకెళ్తున్నాం. వదిలే అమ్మ లోపలికి. పొంగు కొళ్ళు పడిపోతున్నాయి. వద్దు, బయట వద్దు. ఇటు వచ్చి నువ్వు వెనకాల చెప్తావు ఆడికి. అలా నడిచి వెళ్తున్నా. నువ్వు ఇటు రా, తీయడం కూడా రాదు. ఆలోచన ముఖ్యమంత్రి చేయడు. ఇప్పటికే సీనియర్ ఆల్రెడీ ఉన్న శాతం ఇలాంటి కీలక శాతం సీనియర్ మాత్రం ఇవ్వడం ద్వారా కొద్దిపాటి మార్పు చేసుకుని శాఖాపరమైన మార్పు చేసుకుని కూడా ఉంటాయన్నది ప్రస్తుతానికి ఐదుగురు ఇండక్షన్, ఐదుగురు మార్పులు, అలాగే శాఖాపరంగా 6-7గురికి వారి వారి శాతం బయటకేసే ఉంది. ఈ జాబితాను మరోసారి అధినేత్రి పంపించి ఆమోదం వేసుకున్న తర్వాత సాయంత్రం 5:50 ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ సైకిల్ సైకిల్ తొక్కుదాం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అట్లేగండి అట్లేగండి సీజన్ బాబు వస్తున్నాడు. అట్లేగండి మంత్రులు సీనియర్ మంత్రులు బాటిల్ క్యాబినెట్ ప్రస్తావన ఉండకపోవచ్చు. అయితే విస్తరణ మాత్రం కరెక్ట్ అవుతుంది. టీఆర్టీ వాళ్ళతో టాటా చెప్పి ఎన్నికలు, అదేవిధంగా బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ తీవ్ర అసంతృప్తి చెందుతుంది. ఇది రాష్ట్రం గతంలో టీవీ నరసింహ హయాంలో ఈ విధంగానే క్యాబినెట్ విస్తరణ చేస్తే రాష్ట్ర పాలన కూడా దాటించింది అని కూడా వారు హెచ్చరిస్తారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి శంకర్రావు కూడా మీడియాతో మాట్లాడుతూ తాను ఒకవేళ అధిష్టానం తొలగించాలని భావిస్తే స్వాగతిస్తున్నాను. అయితే సీనియర్ మంత్రిగా తాను అధిష్టానం బాటలో నడుస్తున్నాను, కావాలని ముఖ్యమంత్రి గాని మిగతా వారు కానీ తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. అధిష్టానం ఒకవేళ తొలగించాలని నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో క్యాబినెట్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ తెలంగాణ వారికి సామాజిక పరంగా కానీ ఇటు సాంస్కృతిక పరంగా సరైన న్యాయం దక్కాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే దళిత వర్గానికి చెందిన ఇప్పటికే దళిత వర్గం క్యాబినెట్ అవకాశం ఉంది. ఇంకో మరో ఇద్దరు ముగ్గురికి కూడా దళితులు తీసుకునే బాగుంటుందని అవకాశం ఉంటుంది. కొంతమంది అగ్రికల్చర్ ఇవన్నీ డిప్యూటీ సీఎం అగ్రికల్చర్ చూస్తున్నారు. అదేవిధంగా